అంటే మంటల ఆదివారం యేసు ప్రభు జీవోత్సాహంగా ఊరేగింపబడటం, యేసు ప్రభు రక్షణని తీసుకురావడానికి కోసం, బహుమానాన్ని తీసుకొని రావడానికి కోసం, జీతాన్ని తీసుకొని రావడానికి కోసం యెరూషలేములో ప్రవేశిస్తున్నాడని ప్రవచనాలు ఈ దినాన నెరవేరాయి. అదే సమయంలో దానియేలు చెప్పిన 70 వారాల ప్రవచనం కూడా ఈరోజే, అందులో 70 వారాల్లో 69వ వారం ప్రవచనం, 69 వారాల ప్రవచనం ఈ రోజుతో నెరవేరింది. ఆ విషయాన్ని ఈరోజు నేను కొద్దిగా మీకు చరిత్రాత్మకమైన విషయాల్లో నుండి నేను మీతో ముచ్చరిస్తాను. సహజంగా ఎక్కువసార్లు మనం వింటుంటాం దానియేలు 70 వారాలు ప్రవచనం అనే విషయాన్ని. చాలాసార్లు దైవజనుల నోట కూడా మనం వింటాం. దానియేలు గ్రంథంలోనూ మనకి దానియేలు యేసుక్రీస్తు అధిపతి వస్తాడని, క్రిస్మస్లో కూడా మనము దానియేలు గ్రంథాన్ని మనము ఉదహరించి ఆయన మెస్సియాగా ఇక్కడికి వస్తున్నారు అన్న విషయాలు చెప్పుకున్నాం. అయితే దానియేలు గ్రంథంలో దాగి ఉన్న అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయాలు మనము 70 వారాల ప్రవచనం చాలా కీలకమైంది. ఈ ప్రవచనాన్ని గురించి మనము ఈరోజు కొంచెం ప్రత్యేకంగా మనము ధ్యానం చేద్దాం. రైట్, అంటే సందర్భానుసారంగా మనం క్రొత్త విషయాల్ని నేర్చుకుంటూ మనం దానియేలు 70 వారముల ప్రవచనం. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఎరిగి ఉండవలసిన ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయం. దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24, 25, 26 వచనాలు నేను చదువుతాను. దయచేసి లేఖనం ఉన్నవారు చూడండి. 24 నుండి చదువుతున్నాను. తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు, యుగాంతము వరకు నుండి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారాల ప్రవచనాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా తర్వాత ఏమని రాయబడిందో చూడండి. 25, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడిగా అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులు కందకములు మరలా కట్టబడును. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయం నశింపజేదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన కాలం ముగించే వరకు ఇలాగున జరుగును. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, నీ నామమును బట్టి వందనాలు. ఈరోజు ప్రవచనాత్మకమైన విషయాల్ని మేము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. దానియేలు ద్వారా మీరు తెలియజేసిన 70 వారాల ప్రవచనం యొక్క అర్థాన్ని మేము గ్రహించినట్లుగా మీ కృప అనుగ్రహించండి. జ్ఞానాత్మపూర్ణులుగా మమ్మల్ని చేయండి. మీరే అవగాహన చేసుకోవడానికి కోసం మీ కృప అనుగ్రహించండి. లేఖనాలు ఎంత సత్యమైనవో ప్రభువా మీరు మాకు బోధించండి, చక్కగా మాకు వివరించండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్, మనం టైం లైన్ని బేస్ చేసుకొని వెళ్దాం. అంటే వరుసగా కాలం అనేది ఒక టైం లైన్. చాలామంది కాలాన్ని చక్రంతో పోలుస్తారు. ప్రకృతి చక్రం, కాలం చక్రం కాదు. యాకోబు పత్రికలో ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని ఉంటుంది. అంటే వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం, మళ్ళీ
వేసవికాలం వర్షం, ప్రకృతి చక్రం తప్ప కాలం ఎప్పుడూ ఒక సరళ రేఖ. కాలం ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ కాలం అనేది తిరిగి రాదు. సరే, ఇప్పుడు మనం ఈ 70 వారాల ప్రవచనం ఎవరికి సంబంధించింది ఇక్కడ ముందు చెప్పాడు, ఒకసారి చూద్దాం. 24వ వచనంలో, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు నియమింపబడినడు. నీ జనాంగం, నీ జనము అంటే ఆ రోజుల్లో ఎవరండి? యూదులు. యూదులకు సంబంధించిన ప్రవచనం. రెండవది పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం అంటే ఏదండి? యెరూషలేం. అంటే ఇది యెరూషలేముకి సంబంధించిన చరిత్ర. 70 వారాల ప్రవచనం ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. నీ జనము, నీ పరిశుద్ధ పట్టణానికి సంబంధించిన విషయం ఇది. అంచేత దాన్ని మనం ఆ దినం తన ప్రజల్ని దేవుడు ఏ విధంగా పునరంకితులను చేశాడు, పునర్జీవనం వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి బుద్ధిచ్చే రీతిగా ఏ రీతిగా చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా ఇందులో కనబడుతుంటే, అందులో యెరూషలేం పట్టణం సంబంధించింది ఉంటుంది, తన ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చరిత్రను మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. దేవుని ప్రజలు దేవుని పిల్లలుగా బతకలేదు. వాళ్ళు ఇర్మియా చేత దేవుడు చెప్పించాడు. ఇర్మియా సుమారుగా 20 సంవత్సరాలు చెప్పాడు. ఇర్మియా 20 సంవత్సరాలు ఇర్మియా చెప్పినప్పటికీ కూడా ప్రజలు దేవుని మాట వినలేదు. వినకపోతే దేవుడు, నేను శత్రువుకి మిమ్మల్ని అప్పగిస్తా అని కూడా చెప్పేశాడు. అంటే ఎంత బాధతో చెప్పాడంటే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి రండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 22 నుండి 6:22 ఇలా చెప్తున్నాడు. ఉత్తర దేశం నుండి ఒక జనం వస్తుంది, మహాజనము లేచుతుంది, వింటిని ఈటిని వాడనేర్చిన వారు. భయంకరమైన క్రూర జనం వాళ్ళు, జాలేని వాళ్ళు. సముద్ర ఘోషలాగా వినపడుతుంది. యుద్ధం చేయాలని అది వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలో జరిగిపోద్ది. వాళ్ళు వచ్చేస్తారు. అంటే ఉత్తరం నుండి వచ్చేస్తారు. అంటే బబులోను ప్రాంతం నుండి శత్రువులు వస్తారు అనని ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించాడు. అయితే దేవుని పిల్లలు వినలేదు. ఇర్మియాని గోతులో తోసేశారు. ఇర్మియాని లక్ష్య పెట్టలేదు. ఇర్మియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా, నువ్వు చెప్పండా వీళ్ళే ఇంటలేదు, అసలు మధ్యలో నేను నలిగిపోతున్నాను అని ఇర్మియా చాలా వేదన చెందాడు. సరే, అంతే. దేవుడు తన యొక్క ఉగ్రతని వాళ్ళ మీదకి రప్పించాడు. క్రీస్తుకు పూర్వం 605లో నెబుకద్నెజర్ అనబడిన బబులోను రాజు నెబుకద్నెజర్ మొట్టమొదటి దాడి. ఈ దాడిలో అసలు నెబుకద్నెజర్ రాజు అయింది 605లో. 605లోనే రాజు అయిన తర్వాత దేవుడే అన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు నెబుకద్నెజర్ని. అందరూ చెప్పారు, సార్ ఇజ్రాయెల్ని గెలవలేమండి, వాళ్ళ దేవుడు చాలా గొప్పడండి. ఎబూసీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, హిత్తీలు, అమోనీలు మొత్తం అందరూ ఓడిపోయిన వాళ్ళే. కనుక అందరూ ఓడిపోయిన వాళ్ళే, మీరు ఇలా శాసనం చేయకూడదండి అని అంటే, నెబుకద్నెజరుని దేవుడు ఇంకా బలంగా, నువ్వు వెళ్ళు, తన బిడ్డలకు బుద్ధి రావటానికి కోసం దేవుడే తన జనాంగాన్ని బబులోనీయులకి అప్పగించబోతున్నాడు అనమాట. వెళ్ళాడు నెబుకద్నెజరు. మొట్టమొదటి విడతలు ఏం చేశాడంటే, తెలివి కలిగిన వాళ్ళందరినీ బబులోనికి తీసుకెళ్ళిపోయాడు. జ్ఞానవంతులందరినీ, విద్య నేర్చగలిగిన వాళ్ళందరినీ వాళ్ళ పేర్లు మార్చి, అందులో 4 పేర్లు మనకు కనబడతాయి. అందులో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య.
వీళ్ళ పేర్లు మార్చారు. పేర్లు మార్చి దానియేలుకు బెల్తెషజర్ అని పేరు పెట్టారు. బెల్తెషజర్ అని పేరు పెట్టారు. హనన్యాకి షడ్రక్ అని పేరు పెట్టారు. మిషాయేల్కు మేషక్ అని పేరు పెట్టారు. అజర్యాకు అబెద్నెగో అని పేరు పెట్టారు. ఎన్ని కల్దీల పేర్లు. సో ఇప్పుడు మొట్టమొదటి విడత. ఈ విడత అయిన తర్వాత సుమారుగా ఒక 8 సంవత్సరాలు గడిచాయి. 597 రెండవ విడత. ఈసారి నెబుకద్నెజరు ఇక్కడ జ్ఞానవంతుల్ని అందంగా ఉన్నవాళ్ళని, బలంగా ఉన్నవాళ్ళని రాజ దర్బారులో ఉండటానికి తీసుకెళ్ళాడు. రాజ దర్బారులో నిలవగలిగిన వారి కోసం తీసుకెళ్ళాడు. వాళ్ళందరిని అక్కడ పెట్టాడు. అయితే వాళ్ళందరూ నపుంసకులుగా చేశాడు. నపుంసకులుగా చేసి కుటుంబ వ్యవస్థకు పనికి రాకుండా చేసి వాళ్ళందరినీ కమెండోలుగా, ఎంత క్రితం రాజులు అలాగే చేసేవారు. దానికి సంబంధించిన మంచి భారతదేశ మూల చరిత్రలో కూడా వాళ్ళు అలా చేశారని మీకు ఇనప కచ్చడాలు తాపి ధర్మారావు రాసిన పుస్తకం, కొత్తపాళి పాతపాళి, దేవాలయం మీద బూతు బొమ్మలు ఎందుకు, ఇలాంటి చారిత్రాత్మకమైన నేపథ్యాన్ని తాపి ధర్మారావు రాస్తే ఆ పుస్తకాలు కూడా బ్యాన్ చేశారు. అయినా ప్రస్తుతం మనకు దొరికితే వాటిని చూస్తే మనకు తెలుస్తుంది ఆ రోజుల్లో రాజులు ఎలాంటి అంటే తమ రాజ దర్బారులో ఉండే వాళ్ళందరూ నపుంసకుల్ని పెడతారు. ఎస్తేర్ కాలంలో కూడా మీరు అక్కడ కనపడద్దు. అక్కడ నపుంసకుల అధిపతి అయిన అంటే అలాంటి నపుంసకులను ఆ రోజుల్లో పెట్టేవాళ్ళు, ఎందుకంటే తమకు ఎవరికి హాని లేకుండా ఉండటం కోసం. సో రెండవ విడత 597లో మళ్ళీ వచ్చాడు. 597లో వచ్చి 10,000 మందిని తీసుకెళ్ళిపోయాడు. 10,000 మందిని, 10,000 మందికి చేతులకు తాళ్ళు కట్టి లైన్గా కడతారన్నమాట. కొంతమందికి ఇంకా వాళ్ళు వెళ్ళటానికి వెళ్ళదు, అందరూ ఒకేసారి వెళ్ళటం కుదరదు కదా, ఈజీ వాళ్ళని పట్టుకోవటం, కానీ పడిపోతారు. అందుచేత వాళ్ళకి తాళ్ళు కట్టి తీసుకెళ్ళి వాళ్ళని కెబార్ అని అనబడిన ఒక నది దగ్గర వదిలేశాడు. కెబార్ బబులోన్లోని కెబార్ అనబడిన నది దగ్గర పెట్టాడు. వాళ్ళని మంచినీళ్ళు తాగి మా దేశంలో అడుక్కు తినమని. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది. సో ఇదంతా పాపాన్ని బట్టి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత 11 సంవత్సరాలు గడిచాయి. 586 నెబుకద్నెజర్ మూడవసారి దండయాత్ర చేశాడు. మూడవసారి. అసలు నెబుకద్నెజర్ ఈ టైంలో రావాల్సిన దానికి కారణం ఏంటంటే ఇక్కడ తను వెళ్ళినప్పుడల్లా, ఇలా దాడి చేసినప్పుడల్లా ఎవరో కొంతమందిని వెళ్తూ ఉండేవాళ్ళు. నువ్వు చూస్తూ ఉంటారా అని. అయితే ఒక రాజుని తన పక్షంగా పెడితే ఆడేం చేశాడంటే మనోడు ఈజిప్ట్ రాజుకు రాయబారం పంపి మన ఇద్దరం కలిసి నెబుకద్నెజర్ని సావకూడదాం, నువ్వు మన ఇద్దరం కలిసి సావకూడదాం అని. అంతే. వెంటనే ఈ విషయం నెబుకద్నెజర్కి తెలిసి రౌద్రుడైపోయాడు. రావటం నేను ఎందుకు పెట్టాను రాబాయ్, నువ్వే ఆ యొక్క ఈజిప్ట్ రాజు అయిన నికో అనబడిన ఈజిప్ట్ రాజుతో కలిసి మన ఇద్దరం కలిసి ఆడి నెబుకద్నెజర్ని దాడి చేద్దామని అంట నువ్వని. వెంటనే అతన్ని 2 కళ్ళు పీకేశారు. 2 కళ్ళు పీకేసి దేవుని యొక్క ఆ ఉన్నతమైన యెరూషలేము పట్టణాన్ని దారుణంగా 18 నెలలు లాక్డౌన్ చేశాడు నెబుకద్నెజర్. 18 నెలలు. ఎలా అంటే బయటకు వచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు. ఇక వాళ్ళు లోపల ఆహారం లేక చచ్చిపోయారు చాలామంది. కొంతమంది తమ పిల్లల్ని వండుకు తిన్నారు. అలా ఉంది చరిత్రలో. యెరూషలేముని దున్నాడు. నాగళ్ళు, గుర్రాలకి నాగళ్ళు కట్టి యెరూషలేముని దున్నటం మాత్రమే కాదు, ఉప్పు వేసాడు. ఎందుకని? ఒక్క మొక్క కూడక ఒక మొలవ కొడతాం. అంతేకాదు ప్రాకారాలు కూల్చేశాడు. ఎంతో అద్భుతమైన, సుందరమైన, రక్షణవంతమైన పట్టిన ప్రాకారాలు కూల్చేది. అందుకే అంత టైం పట్టింది, 18 నెలలు. అంతేకాదు మందిరాన్ని కూల్చేశారు. ఎంత అద్భుతమైన మందిరం! దేవుని మందిరాన్ని కూల్చేశాడు. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు వాటన్నిటిని 5400 బంగారు వెండి ఉపకరణాలన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయారు.
ఎంత భయంకరం. దేవాలయం నాశనం అయిపోయింది. దేవాలయం నాశనం అయిపోయింది. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, ఉప్పేశారు, దున్నేశారు. 18 నెలలు సైన్యమే అక్కడ పరిపాలన చేసింది. అంత చిత్రహింసలు పెట్టి యెరూషలేము శ్మశానం అయిపోయింది. శ్మశానం. అలాంటి పరిణామం జరిగింది. రైట్. అలాంటి పరిణామం జరిగిన తర్వాత దేవుడు ఇర్మియాతో చెప్పించాడు. ఏమని చెప్పాడంటే, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే దేవుడు, వారు నా మాట వింటే 25:11, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అది దేవుడు 70 సంవత్సరాలని ఏర్పాటు చేశాడు. 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను వెనక్కి తీసుకొస్తానులే అన్నాడు. నిజంగానే 70 అవ్వకముందు 68లోనే ఫస్ట్ బ్యాచ్ వెనక్కి వచ్చారు. అయితే దేవుని పిల్లలు అక్కడికి వెళ్ళారు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం, ఇక్కడ మీరు గమనిస్తే బబులోని యొక్క రాజ దర్బారులో ఉన్న వాళ్ళ కోసం దేవుడు దానియేలును సిద్ధం చేశాడు. దానియేలు రాజు కోటల, కెబారు నది దగ్గర ఉన్న వాళ్ళ కోసం యెహెజ్కేలును దేవుడు సిద్ధం చేశాడు. మిగిలిపోయిన ప్రజల కోసం దేవుడు ఇర్మియాను అలాగే ఉంచాడు. సో రాజు కోటలో ఉన్న వాళ్ళకే దానియేలు, నదుల దగ్గర ఉన్న వాళ్ళకే యెహెజ్కేలు, అంతేకాకుండా ఆ యొక్క మిగిలిన ప్రజల కోసం ఇర్మియా. వెళ్ళిన 4 సంవత్సరాలకే, కాలువల దగ్గరికి వెళ్ళాక 4 సంవత్సరాలకి యెహెజ్కేలు. అందుకే వెళ్ళినప్పుడు యెహెజ్కేలుకి 26 సంవత్సరాలు అనమాట. యెహెజ్కేలుకి 4 సంవత్సరాలు గడిచాక ఎంత అవుతుంది ఆడి వయసు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు లేకుండా ప్రవక్త కానీ యాజకుడిగా కానీ ఉండటానికి వీల్లేదు. అది ధర్మశాస్త్రం చెప్పింది. అందుకని యేసు ప్రభు 30 సంవత్సరాలు వచ్చేంతవరకు అందుకోసం అనమాట. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చాలా ఖచ్చితంగా పాటించాడు అన్నాడు. అందుకనే సో 30 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఆ 4 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు లేపి ఆ కాలువల దగ్గర యెహెజ్కేలుని, సో ఇలా ఉండమని చెప్పు ప్రజల్ని, 70 సంవత్సరాలకి మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడులే అని. దానియేలు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్పాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. లార్డ్స్ కింగ్డమ్. ఎన్ని రాజ్యాలు మారినప్పటికీ కూడా దేవుడి రాజ్యమే శాశ్వతం. ఎప్పుడు కూడా ఎన్ని రాజ్యాలు మారినప్పుడు కూడా ఆయన రాజుగానే ఉంటాడు మనకై. ఆయన రాజుగా ఈ లోకానికి కూడా దిగొస్తాడు. ఆయన దేవుని రాజ్యాన్ని చెప్పాడు. యెహెజ్కేలు దేవుని మహిమ చెప్పాడు. మనం కాలువల దగ్గర ఉన్న దేవునికి మహిమకరంగా ఉండాలి. కాలువల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన తన మహిమను మన ఏళ్ళ ఉంచుతాడు. దేవుని మహిమ, లార్డ్స్ గ్లోరీ. మూడవది ఇర్మియా దేవుని తీర్పు చెప్పాడు. మనవాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళారనుకున్నారు? చేసిన తప్పుడు పనుల వలన. అలాగ దేవుని తీర్పుని గురించి చెప్పాడు. ఇలా దేవుడు తన బిడ్డలకి బోధించాడు. బోధించిన తర్వాత 70 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇలా దేవుడు రంగంలోకి దిగి దేవుడు ఆ తర్వాత రాజ్యాల్ని మార్చాడు. రాజ్యాల్ని మార్చినప్పుడు బబులోను, ఈసారి పారసీక రాజులు వచ్చారు. పారసీక రాజు, అతని పేరు కోరెష్ని దేవుడు రంగంలోకి దించాడు. కోరెష్ వచ్చిన వెంటనే చెప్పాడు ఏమనంటే, కోరెష్తో దేవుడు మాట్లాడాడు. కోరెష్, ఇదిగో నా ప్రజలు నువ్వు వెళ్తున్నావు. ఎందుకంటే బబులోను సామ్రాజ్యానికిను పారసీక సామ్రాజ్యానికి మధ్య చిన్న తేడా ఉంది. బబులోను స్ట్రాటజీ ఏంటంటే, ఏ ప్రాంతాన్ని వెళితే ఆ ప్రాంతాన్ని నాశనం చేసేయటం, అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళ దగ్గరికి బానిసలుగా తెచ్చుకోవడం. పారసీక రాజు అలా కాదు. పారసీక రాజు ఏం చేస్తాడంటే, ఎక్కడికి వెళ్ళినా ఆ రాజ్యాన్ని జయించారనుకో, మీరు ఎక్కడే ఉండండి, మీరు మాకు బానిసలు, మీరు ఎవరైనా వస్తే మాకు కోరెష్ రాజు గారు అని చెప్పండి, అంతే.
కోరెషు రాజు అని చెప్పండి తప్ప మీరు మా దగ్గరకు వచ్చి మాకు బానిసంగా ఉండాల్సిన, మీరు నాకు బానిసలే, మీరున్న చోట్లనే అది పారసిక స్ట్రాటజీ. అందుకే పారసిక రాజు గెలిచేలా చేశాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీ దగ్గర ఉన్న వాళ్ళంతా యెరూషలేము వాళ్ళు, అందుచేత యెరూషలేము వాళ్ళని వెనక్కి పంపించేసాను. అందుచేత వాళ్ళు నా ప్రజలు, వాళ్ళ సొంత ఊరికి పంపించేసాయి, కొంచెం వాళ్ళకంతా సహాయం చేయి. వాళ్ళంతా నెబుకద్నెజరు నీ ముందు రాజు ఎలా చేశాడు కనుకనని దేవుడే కోరెషు రాజుతో చెప్తే కోరెషు రాజు వణికిపోయి వెంటనే చాటింపు ఏమని వేయించాడు. ఎజ్రా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం చాటింపు వేయించి మొత్తం అందరం వెళ్ళిపోండి అని, అంతేకాదు వీళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక వీళ్ళకేమైనా సహాయపడండి అని అక్కడున్న ప్రజలందరితో చెప్పించాడు. పాపం వాళ్ళంతా ఫేర్వెల్ చేసేటప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? మనం 9వ తరగతి వాళ్ళం 10వ తరగతి వాళ్ళు వెళ్ళిపోతాను ఏం చేస్తాం? మనిషికి ఒక 20 రూపాయలు వేసుకొని వాళ్ళకి ఫేర్వెల్ ఏదో ఒకటి చేస్తాం కదా, అలా పంపించేస్తాం. వాళ్ళు కూడా అలాగే పంపించారు. చూడండి అక్కడ రాయబడిన అనమాట. చూడండి నాన్న, నేను చదువుతాను నాన్న, ఎందుకంటే ఇక్కడ రికార్డింగ్ల కోసం. పారసిక రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యం. ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యం అంటే అర్థం ఏంటి? ఇర్మియా చెప్పాడు కదా, 25వ అధ్యాయంలో ఏం చదివాం మనం? 70 సంవత్సరాలు ఉంటారు మీరు, 70 సంవత్సరాలు, రైట్? చెప్పబడిన రీతిగా కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపేశాడంట. ఏమని చాటింపేశాడు ఉంది అక్కడ. పారసీక రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశం చేశాడు. యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞిస్తున్నాడు. మీలో ఎవరో ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరాన్ని మీరు కట్టాలి, మీ దేవుడు మీకు తోడేయుండును గాక అని చెప్పాడు. మీరే వెళ్ళి కట్టాలి కనుక వెళ్ళిపోండి. అంతేకాదు, ఇంకా 4వ వచనం, మరియు యెరూషలేమును దేవుని మందిరం కట్టించడానికి స్వేచ్ఛార్పణ కాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండిని, బంగారాన్ని, వస్తువుల్ని, పశువుల్ని అన్నీ ఇచ్చి సహాయం చేయాలి. అది కూడా మర్చిపోకండి. వెళ్ళిపోయే వాళ్ళకి ఏమేవాలి మీరు? వెండి, బంగారం. వచ్చేటప్పుడు ఎలా వచ్చారండి? వాళ్ళు చేతులు కట్టబడి రక్తహస్తాలతో వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు? వెండి, బంగారం. చూసారా? అన్నిటిని ఇచ్చి పంపించండి, రైట్? అంతేకాదు 6వ వచనం, మరియు వారు చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణాలు, బంగారు, పశువులు, ప్రశస్తమైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేశారు. పశువులు కూడా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది చెప్తారా? పశువులు ఎందుకు తీసుకెళ్తున్నారు? అక్కడ యెరూషలేములో ఇప్పుడు గడ్డి అసలు లేదిక, మొలవకుండా అన్నీ చచ్చిపోయి ఉన్నాయి, జంతువులు లేవు అక్కడ. ఇప్పుడు జంతువుల్ని తీసుకెళ్ళాలి, దేవుడు మళ్ళీ భూమిని పండిస్తానన్నాడు. కనుక నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చిన దేవతల యొక్క గుడి యందు దాచిన దేవుని మందిరపు ఉపకరణాలు రాజైన కోరెషు బయటికి తీసుకొచ్చాడు, అన్ని బయటికి తీసుకొచ్చాడు. అంతేకాదు, కోరెషు తన ఖజానాదారుని మిత్రదాతను బయటికి తెప్పించి యూదులకు అధిపతి షష్బజ్జరు చేతికి అప్పగించి వాటి యొక్క లెక్క 30 బంగారు పళ్ళాలు, 1000 వెండి పళ్ళాలు, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలు, 410 వెండితో చేయబడిన 2వ రకపు గిన్నెలు, మరి ఇతరమైన ఉపకరణలు 1000 బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్ని 5400 వీటన్నిటిని ఇచ్చి పంపించేశాడు. ఇక వెళ్ళిపోండి అని మొట్టమొదటి విడత బయటికి రిలీజ్ అయ్యారు. అంటే 536లో మొట్టమొదటి బ్యాచ్. కోరెషు హయాంలో 536 మొదటి విడత. జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళంతా బయటకు రావడం జరిగింది. 536. వీటికి మీరు రెఫరెన్స్ లేదు కదా, ఈ మూడాటికి కూడా మీరు రెఫరెన్స్ వేయండి. మొట్టమొదటి 605, 2వ దినవృత్తాంతాలు 36, 5 నుండి 7. రెండవ దినవృత్తాంతాలు 36, 5 నుండి 7. రెండవ విడత రాజుల 2వ గ్రంథం 24, రాజుల 2వ గ్రంథం 24 అధ్యాయం 1 నుండి 4, 8 నుండి 16. ఇది రెండో విడత.
మూడో విడత రాజుల 2వ గ్రంథం 24 అంటే ప్రూఫ్ కోసం 17 నుండి 20 వరకు. సో కోరెషు ఏలుబడిలో ఇది బబులోను ఏలుబడి. కోరెషు ఏలుబడిలో నెబుకద్నెజరు నాయకత్వంలో వాళ్ళు మొట్టమొదటి విడత బయటకు వచ్చేసారు. ఎజ్రా గ్రంథం 2:2. ఆ తర్వాత రెండవ విడత 457. రెండవ విడత ఎజ్రా నాయకత్వంలో. ఎజ్రా నాయకత్వంలో ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు. నెక్స్ట్ మూడో విడత 444. మూడవ విడత నెహెమ్యా నాయకత్వంలో. నెహెమ్యా 2వ అధ్యాయం 1వ వచనం 11వ వచనం. ఓకే, సో దేవుని పిల్లలు వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు దేవుడు వీళ్ళ కోసం దానియేలు ద్వారా ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఏర్పాటు చేశాడు. నీ జనం వీళ్ళే, నీ పరిశుద్ధ పట్టణానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. రైట్, మనం ఇప్పుడు ఇక్కడ నుండి చూద్దాం. మనం ఇప్పుడు 70 వారాల ప్రవచనం ఇక్కడ నుండి మనం చూడాలి మనం. సో మూడో విడత నెహెమ్యా ఈ రంగానికి దిగక ముందు నువ్వు కట్టించుకోండి ప్రాకారాలు. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి దానియేలు గ్రంథానికి రండి. ఇప్పుడు 70 వారాల ప్రవచనాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇది చరిత్ర. దానియేలు ఇప్పుడు బబులోనులో ఉన్నాడు. 9వ అధ్యాయం అంతా కూడా అంటే దగ్గర పడుతూ ఉంది. 70 సంవత్సరాలు దగ్గర పడుతుందన్న ఈ టైంలో దానియేలు దర్యావేషు ఏలుబడిలో ప్రవచించాడు. అప్పుడు చూడండి 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మాదీయుడు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజు అయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయి అని ఆ గ్రంథం చదివినప్పుడు అనిపించింది. అర్థమైందండి. దానియేలు ఇక్కడున్నాడు, బబులోనులో ఉన్నాడు. బబులోనులో పారసిక రాజు కోరెషు తర్వాత దర్యావేషు పరిపాలన చేస్తున్న రోజుల్లో అంటే సుమారు 4 రాజుల పాలనలో దానియేలు ఉన్నాడు. దేవుడు దానియేలును ఒక అద్భుతమైన ప్రవచనాత్మకమైన విషయాలను, మెస్సియా వస్తున్నాడు ఈ లోకానికి అన్న విషయాలు చాలామంది ప్రవచించారు. దానియేలు ఈ ప్రవచనం చాలా కీలకమైనది. దానియేలు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే ఇలా జరగబోతుంది అని దానియేలు దర్యావేషు ఏలుబడిలోనే చెప్పాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు ఒకసారి 24వ అధ్యాయానికి రండి. దేవుడు చేయబోయే కార్యాలు ఇక్కడ ఒక 6 కార్యాలని రాశాడు. చూడండి ఒకసారి అవి చదువుదాము. 24 ఏం చేస్తాడు ఆయన వచ్చి చెప్పండి. 1 తిరుగుబాటు మాన్పుతాడు. తిరుగుబాటు మాన్పడానికి వస్తున్నాడు ఆయన. నెక్స్ట్ 2 అది పాపమును నివారణ చేయడానికి వస్తున్నాడు ఆయన. 3 అది దోషము నిమిత్తం
ప్రాయశ్చిత్తం చేయడానికి. నెక్స్ట్, యుగాంతం వరకు ఉండే నీతిని బయలుపరచడం. నెక్స్ట్, దర్శనం, ప్రవచనం ముద్రించడానికి. అంతే. అతి పరిశుద్ధ స్థలం అభిషేకించడానికి. అభిషేకించడానికి, నీ జనానికి, పరిశుద్ధ పట్టణానికి. అది 70 వారాలు. 70 వారములో నియమింపబడి అది. సో ఇక్కడ చెప్తున్నాడు అనమాట, తిరుగుబాటు మాన్పాలి, అంత పాపం నివారణ చేయాలి, దోషానికి ప్రాయశ్చిత్తం చేయాలి. కనుక వస్తున్నాడు. యుగాంతం వరకు ఉండే నీతిని బయలుపరచాలి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించాలి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి 70 వారాల ఆయన నియమించాడు. 70 వారాలు. రైట్. ఈ 70 వారాల ప్రవచనం ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది కూడా చెప్పాడు. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే 25వ వచనం. ఇప్పుడు దానికి 25వ వచనం చూడండి. 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సందర్భంలో. నిజానికి మీరు గమనిస్తే చాలాసార్లు ఆదేశాలు ఇవ్వబడ్డాయి, చాలా ఆదేశాలు ఇవ్వబడ్డాయి. మనం గమనిస్తే ఆదేశాలు అప్పటికి చాలా ఆదేశాలు ఇవ్వబడ్డాయి. 536లో ఒక ఆదేశం చదివాను నేను. తర్వాత 519లో ఒక ఆదేశం వచ్చింది. నెక్స్ట్ 458లో ఒక ఆదేశం వచ్చింది. 445లో ఇది నెహెమ్యా దగ్గర వచ్చిన ఆదేశం. ఎజ్రా దగ్గర, జెరుబ్బాబెల్ దగ్గర, వీళ్ళు బాధ్యత తీసుకున్న వాళ్ళ దగ్గర, వెళ్ళండి అయ్యా, మీరు కట్టుకోండి అయ్యా, పునాదులు వేయండి అయ్యా, దానికి కావలసిన నేను ఏర్పాట్లు నేను చేస్తాను. అలాంటి రాజులు ఇచ్చిన ఆదేశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి 4 ఆదేశాలు మనకి కనబడతాయి ఈ చరిత్రలో. బట్ ఇది 445లో అర్తహషస్త నెహెమ్యాకి ఇచ్చిన ఆదేశం. కట్టిన తర్వాత కాదు, కట్టి పూర్చేశాడు. అలా కాదు, కట్టడానికి ఒక ఆదేశం ఇచ్చిన 445లో అర్తహషస్త ఇచ్చిన ఆదేశం మొదలుకొని 70 వారాలు. అంటే 445 నుండి 70 వారాలు. ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ ఆదేశం ఇచ్చిన ఆ యొక్క సంవత్సరం కూడా మనకి చరిత్రలో నమోదైంది. చరిత్రలో అది చరిత్రలో నేను చదివితే అందులో BC 445 మార్చి 14 అని. BC 445 మార్చి 14వ తారీఖున ఆదేశం జారీ చేయబడింది. కట్టుకోండి అని. ఇప్పుడు ఆ రోజు నుండి ఇప్పుడు మనం 70 వారాలని కౌంట్ చేయాలి. 70 వారాలు కౌంట్ చేయాలి. రైట్. ఇక్కడ 70 వారాలు అని అనేది అమ్మా 445. 4 అంటే అర్తహషస్త నెహెమ్యాకి మీరు కట్టుకోండి అని ఆదేశం ఇచ్చిన ఒక పత్రాన్ని రాయించి ఓకే మీరు కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చాడు అనమాట. పర్మిషన్ ఇచ్చాడు. కొంచెం అక్కడ అటవీకి సంబంధించిన ఆసాప్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర కూడా పర్మిషన్ ఇవ్వండి, మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు పంపిస్తారు అంటే ఈ పర్మిషన్స్ అన్నీ తీసుకొని కట్టడానికి కోసం. సో
అక్కడ నుండి 70 వారాలని ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. రైట్, 70 వారాలు. ఈ కౌంట్ చేసేటప్పుడు ఇక్కడ 3 భాగాలుగా చెప్పాడు. ఇక్కడ ఆ 3 భాగాలు కూడా మనం ఒకసారి చూడాలి. చూడండి, 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము. తర్వాత ఏమన్నాడు? 62 వారములు తొందరగల సమయం. 7 వారములు పట్టునని అధిపతి వచ్చి 25 చూడండి. ఆజ్ఞలు బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చేంత వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచివీధులు కందకములు మరలా కట్టబడును. ఈ 22 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చునట్టి రాజు ప్రజల యొక్క పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయం నశింపజేస్తారు. వాని అంతం హఠాత్తుగా వచ్చును. యుద్ధ కాలాంతం వరకు నాశనం జరిగిన నిర్వహింపడును. అతడు ఆ ఒక వారము నాకు అలా 3 భాగాలుగా 70 వారాలని 3 భాగాలుగా విభజించారు. అందులో 70 వారాలని మనకి 3 భాగాలుగా ఉంది. అదేమిటంటే 7 వారములు ప్లస్ 62 వారములు ప్లస్ 1 వారం. అక్కడ రాబడి ఉంటుంది 1 వారం, ఆ తర్వాత 62 వారాలు, ఆ తర్వాత 7 వారాలు. ఈ 3 కలిపి 70 వారాలు. సో 7 వారములు, 62 వారములు, 1 వారం. ఇక్కడ మనకి వారము అనేది 7 రోజులు. వారము ఈజ్ ఈక్వల్ టు 7 రోజులు. కానీ యూదులు లెక్కించేటప్పుడు ఒక రోజుని 1 సంవత్సరంగా చాలాసార్లు తమ కార్యాలలో యూదులు గణించడం మనకు కనబడుతుంది. కొన్ని ఉదాహరణలు, 2-3 ఉదాహరణలు చూద్దాం. ఆదికాండంలో యాకోబు దగ్గర మాట్లాడుతూ వాళ్ళ మాంగారు ఆదికాండం 29వ అధ్యాయం 27వ వచనం చదువు. ఆదికాండం 29:27 చదవండి. ఇదిగో అల్లుడు, 1 వారాన్ని సంపూర్ణం చేయి. 1 వారం సంపూర్ణం చేయమంటే అర్థం ఏంటి? 7 సంవత్సరాలు నా దగ్గర పాలేరుతనం చేయి అని అర్థం. వారమును సంపూర్ణము చేయము. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 1 వారమును సంపూర్ణము చేయము. సో వారం అంటే ఏంటి? 7 సంవత్సరాలు. అక్కడ నోట్ చేసుకోండి. ఆదికాండం 29:27 వారమును సంపూర్ణము చేయుట. సో వారం సంపూర్ణం చేయటం అంటే వారము ఈజ్ ఈక్వల్ టు 7 రోజులు, అంటే 7 సంవత్సరాలు పని చేయి. 7 సంవత్సరాలు పని చేయని చెబుతున్నాడు అల్లుడికి. తర్వాత ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు కాదేశు బర్నియా ప్రాంతం నుండి దేవుడు మోషే ద్వారా 12 మందిని కనాను చూసి రమ్మని పంపాడు. కనాను చూసి రమ్మంటే ఎన్ని రోజులు చూసి వచ్చారు వాళ్ళు? 40 రోజులు చూసి వచ్చారు. చూసొస్తే అందులో 10 మంది అబద్ధం చెప్పారు, 2 మాత్రమే ఖచ్చితమైన సమాధానం చెప్పారు. అప్పుడు దేవుడు వాళ్ళని తిడుతూ శపించి 40 రోజులు మీరు తిరిగి చూసి ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్పారు కనుక 40 సంవత్సరాలు 1 రోజు 1 సంవత్సరం లాగా 40 సంవత్సరాలు మీ పద్ధతి చొప్పునే నేను శిక్షిస్తానులే, అప్పుడు చేరతారన్నాడు. సంఖ్యాకాండం మనకి సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 34వ వచనం. సంఖ్యాకాండం 14 అది దినమునకు 1 సంవత్సరం చొప్పున. అది దినము ఈజ్ ఈక్వల్ 1 సంవత్సరం. ఒక 40 దినాలు 40 సంవత్సరాలు. 40 దినాలు 40 సంవత్సరాల కింద దేవుడు అక్కడ పరిగణించాడు. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాం. యెహెజ్కేలు గ్రంథం
4వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ దినం గడిచిన తర్వాత అది సంవత్సరానికి ఒక రోజు చొప్పున నేను నిర్ణయించాను కనుక 40 రోజులు పడుకోలేగా అన్నాడు దేవుడు. అంటే అక్కడ సంవత్సరాన్ని ఒక దినంతో పోల్చి చెప్తున్నాను నేను అని యెహెజ్కేలుకి ఒక దర్శనం ఇచ్చి నువ్వు అలా ప్రవర్తించాను చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 62+1 అర్థమైంది కదా. అక్కడ విభజించి ఉంది. అక్కడ మొట్టమొదటి 7 రోజులు. 7 రోజులు అంటే అర్థం 7 సంవత్సరాలు. 7 రోజులు 7 ఏళ్ళు 7 వారములు అని ఉంది కదండి. 7 వారములు, వారానికి 7 రోజులు కనుక 7 ఏళ్ళు 49 రోజులు అంటే 49 సంవత్సరాలు. వెరీ గుడ్. నెక్స్ట్ 62 వారాలు. 62 వారాలు 62 వారాలు అంటే ఎన్ని రోజులు? 62 ఇంటూ 7. 62 ఇంటూ 7 ఎంతండి? రైట్, 430 ఎంత వచ్చింది? అది 434. రైట్. 7 + 62 + 1 434 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 434 సంవత్సరాలు. నెక్స్ట్ ఒక వారం. ఒక వారం అంటే ఎంత? 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. మీరు ఈ 7 సంవత్సరాలు ఇశ్రాయేలు కేటాయించారు. వాళ్ళు దేవుణ్ణి అంగీకరించట్లా. ఆ 7 సంవత్సరాల్లో మొదటి అర్ధవారం. అర్ధవారం అంటే అర్థం ఏంటి? 3.5 సంవత్సరాల్లో వాళ్ళు తెలుసుకుంటారు యేసు ప్రభుని. 2 ప్రవక్తలను పంపిస్తాడు దేవుడు. ఆ 2 ప్రవక్తల ద్వారా తెలుసుకుంటాడు. సరే, ఎంత చెప్పేస్తున్నాడు అసలు? ఎంత కిందకెళ్తే అర్ధవారం అంటాడు. అందుకని 70 వారాల్లో 7 వారములు, 62 వారములు, ఒక వారం. ఒక వారంలో మళ్ళీ ఒక అర్ధవారం అని కూడా చెప్తాడు కింద. ఇప్పుడు అది ఇజ్రాయేల్. చూడండి, ఇది ఇప్పుడు మనం చూద్దాం. 49 సంవత్సరాలు. 445 నుండి 49 సంవత్సరాలు. మీరు అక్కడ ట్యాగ్ లైన్లోకి వెళ్తే మనం అక్కడ చూద్దాం. 445 నుండి 396 వరకు 396 వరకు 7 వారాలు గడిచే. నాలుగు 444 నుండి 396 వరకు 7 వారాలు గడిచాయి. అంటే 7 వారాలు అంటే ఎంత? 49 రోజులు 49 సంవత్సరాలు. వెరీ గుడ్. ఇది కొనసాగుతుంది. కట్టడాలన్నీ అయిపోయింది. మందిరాల్లో మళ్ళీ పునర్నిర్మాణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అంటే 15 సంవత్సరాలు మళ్ళీ ఆపేశారు. ఆపేస్తే మళ్ళీ దేవుడు హగ్గయ్యని పంపించాడు. హగ్గయ్యని పంపించి, హగ్గయ్య వచ్చి మీరు పడుకొని నిద్రపోతున్నారు, మందిరాన్ని వదిలేశారు మీరు అని గట్టిగా చెప్పాడు. మళ్ళీ ఆ తర్వాత దేవుడు మళ్ళీ జకర్యాని
వెళ్ళిపోయాడు. జకర్యా హగ్గ ఇద్దరు కలిసి మందిరం పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళకి మంచి చక్కని ప్రవచనం చెప్పారు. అలా మొత్తానికి 49 సంవత్సరాల్లో 7 వారాల ప్రవచనం నెరవేరింది. ఆ తర్వాత 396 నుండి క్రీస్తు శకం అంటే క్రీస్తు వచ్చి 32, క్రీస్తు శకం 32 వరకు 62 వారాలు. 62 వారాలు అంటే ఏంటండి? 62 కాదు, 400, అది 434 రోజులు, 434 సంవత్సరాలు. అది దీన్ని టోటల్ వేసి చూపెడతానండి కింద. దీని టోటల్ ఏదండి? అదేలేండి. నాలుగు 62 వారాలు, 434. ఎంత వచ్చిందండి? 38 వస్తుందా? సరే చూద్దామండి. సో 62 ఇంటూ 7 14, 7 42. ఓకే చూద్దామండి. అందులో మళ్ళీ అంటే లీఫ్ సంవత్సరాలు ఇవన్నీ కూడా మనం తీసి చూద్దాం. అది కూడా ఉంది అందులో ఒక కౌంట్లో. లీఫ్ సంవత్సరాలు ఒకటి ఉంది, తర్వాత ఆ విషయాలు కూడా రాశాను అందులో. లీవ్ సంవత్సరాలు 119 తీసేసి చూడండి అసలు. తర్వాత అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రోజులు వేసి చూడాలి మనం. ఎందుకంటే మన సంవత్సరాలకి 365 రోజులు ఉంటాయి, వాళ్ళ సంవత్సరానికి 360 ఉంటాయి. అందుచేత టోటల్ డేస్ చూద్దాం మనం. టోటల్ డేస్ మనం చూస్తే ఒకళ్ళ కింద వేసి చూద్దాం. టోటల్ డేస్ వేసి చూస్తే 69 వారాలండి. 69 వారాలు. 69 వారాలకు టోటల్ చెప్పండి. 69 వారాలు, 62 కాదు, 483 రోజులు, 483 సంవత్సరాలు. 483 ఇంటూ 360 గుణిస్తే 1,73,880 రోజులు రావాలండి. అది కరెక్ట్ రావాలి. కరెక్ట్గా కౌంట్ చేస్తే 1,73,880వ రోజు యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించిన రోజు. అదే ఈరోజు. అందుకంత చెప్పాలి. సో యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఏప్రిల్ 6 అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1,73,880 రోజులు. ఇది కౌంట్ అయింది అన్ని చోట్ల. ఇది ఇన్ని రోజులు లెక్క పెడితే యూదా కాలమానం ప్రకారం కరెక్ట్గా 62 వారాల ప్రవచనం. ఈ 69 వారాలు. 69 వారాలు. 69 వారాలు ఏంటి? 7 ప్లస్ 60. రైట్, ఓకే, ఇంతవరకు అయిందా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు రండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఆ తర్వాత ఈ 22 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలమగును. అంటే ఇది జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ వారమే చంపేశారు. యేసు ప్రభు దేవాలయంలోకి ప్రవేశించాడు కదండి. యేసు ప్రభు దేవాలయంలోకి ప్రవేశించాడా? ఈ వారమేనా?
నెక్స్ట్ వారానికి ఏం చేశారు? శుక్రవారమే చంపేశారు. అందుకని ఆ ప్రవచనం కూడా నెరవేరుతుంది అనమాట. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే 69 వారాలు సంపూర్ణమవుతుందో అభిషక్తుడు నాశనం. ఎంత బాగా చెప్పాడండి. అంటే 69 వారాల ప్రవచనం ఆయన దేవాలయంలోనికి ప్రవేశించే రోజుతో సంపూర్తి అయ్యింది. ఇప్పుడు మరి ఇక మిగతా వారం ఏంటి? ఇది ఇంకొక వారం అని చూసారా? ఆ తర్వాత ఇదంతా సంఘకాలం. యేసు ప్రభు శిలువ మరణం చెప్పాడు కదా. ఆ 69 అయిపోయిన వెంటనే అభిషేక్తుడిని చంపేస్తారు. చంపిన తర్వాత సంఘం స్టార్ట్ అవుతుంది. సంఘం ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అసలైన ఆయన రాకడలు మళ్ళీ వస్తాడు. ఆయన ఆరోహణమయ్యాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. ఇదంతా సంఘకాలం, గుర్తుపెట్టుకోండి. చర్చి ఇయర్ అనమాట. చర్చి ఇయర్. ఈ చర్చి ఇయర్ అయిన తర్వాత అసలైన కాలం. నెక్స్ట్ ఆయన వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, కిందకి రాడు. సంఘం ఆకర్షింపబడుతుంది. సంఘం ఆకర్షింపబడుతుంది. ఇది సరిపోయినా? సంఘం ఎప్పుడైతే ఆకర్షింపబడుతుందో వాళ్ళ వారం స్టార్ట్ అవుతుంది. ఏ వారం అది? మిగిలిన ఒక వారం. ఒక వారము ఎప్పుడు చెప్పండి? ఒక వారము ఈజ్ ఈక్వల్ టు 7 రోజులు. ఓకే, 7 రోజులు. 7 రోజులు అంటే ఏంటి? 7 సంవత్సరాలు. ఇందులో అర్ధకాలం అంటే ఏంటి? ఎంత? అర్ధకాలం. అది కూడా రాసుకోవాలి. అర్ధవారం అని ఉంటుంది అందులో. అర్ధవారం ఈజ్ ఈక్వల్ టు 3.5 సంవత్సరాలు. ఇది ఇజ్రాయెల్ గ్రేస్ పీరియడ్. ఈ వారం ఎందుకంటే వాళ్ళు తన ప్రజలే, తన ప్రజలు నా జనం. మరి మనం కూడా ఇప్పుడు ఆయన జనమే. వాళ్ళని ఎలా వదులుకుంటాడు? వాళ్ళని వదులుకోలేడు. మనల్ని ఎలా వదులుకుంటాడు? మనల్ని కూడా వదులుకోలేడు. అందుకోసం వాళ్ళకి గ్రేస్ ఇచ్చాడు. గ్రేస్ ఇచ్చాడు. అది ఆ కాలం, అది ఆ వారం అక్కడ నెరవేరుతుంది అన్నమాట. ఎంత అద్భుతమైన విషయం అండి ఇజ్రాయెల్కి. అప్పుడు వస్తాడు ఆయన, మళ్ళీ మన అందరిని కిరీటాలు పెట్టించి ఆయన ఈ లోకానికి తిరిగి వస్తాడు. ఈ లోపల ఏం జరుగుతుందో రాశాడు అక్కడ. ఒక రాజు వస్తాడు, ప్రపంచాన్ని అంతటిని ఏలేవాడుగా. ఎవడ రాజు చెప్తారు మీరు? ఈ టైంలో అంత్యక్రీస్తు. అసలు అంత్యక్రీస్తు అనే పదం తప్పు. క్రీస్తు విరోధి అనే పదం వాడు. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అని కదా, తర్జుమయే తప్పు. అసలు అంత్యక్రీస్తు ఏంటి? కనుక క్రీస్తు విరోధి. మనం ఈ పదాన్ని బాగా వాడాలి. క్రీస్తు విరోధి వెళ్తాడు. ఇక్కడ చదువుతాను చూడండి. ఇప్పుడు ఏమన్నా చదువుతాను. ఈ 62 వారం జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తుడు నిర్మూలమగును. ఓకే, వచ్చునట్టి రాజు అంటే, వచ్చునట్టి రాజు అంటే ఎవరో? క్రీస్తు విరోధి. ఈ రంగంలోకి దిగుతాడు. ఈ సంఘం వెళ్ళిపోయింది. వాళ్ళ వారం స్టార్ట్ అయింది. ఇప్పుడు 70 వారాల ప్రవచనంలో చివరి వారం అనమాట ఇది. చివరి వారము అర్ధవారం. అర్ధవారంలో వాళ్ళు తెలుసుకుంటారు. ఇక మిగిలిన వారం అంతా కూడా ఆడి పరిపాలనలో ఉంటుంది అనమాట. మిగిలిన అర్ధవారం అంతా కూడా చూడండి, అక్కడ రాయబడింది. వచ్చునట్టి ఆ ప్రజలు పవిత్ర పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నశింపజేస్తారు. వారి అంతము హఠాత్తుగా వచ్చును. యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగుతూ ఉండను. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయింది. హేయమైన నిలిచి వరకు చేయవాడు వచ్చును. నాశనం చేయడానికి నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగ జరుగుతారు. కనుక ఇది మొదటి అర్ధవారంలో ఇజ్రాయేలీలు దేవుని తెలుసుకుంటారు. ఇద్దరు ప్రవక్తలు వస్తారు, వాళ్ళు తెలుసుకుని చాలా చిత్రహింసలు చేయబడతారు. ఆ తర్వాత యేసు ప్రభు మళ్ళీ వస్తాడు. అందరికీ 1000 ఏండ్ల పరిపాలన. ఇక్కడ 1000 ఏండ్ల పరిపాలన. అందరూ రాజ్యం వెళ్తారు. 70 వారాల ప్రవచనం ఇక మీకు అర్థమవుతుంది. చివరి వారము ఆయన రెండవ రాకడ. రెండవ రాకడలో మొదటి భాగము ఇదే. రెండవ రాకడలో రెండవ భాగం. దీన్ని ర్యాప్చర్ అంటారు, దీన్ని రెవల్యూషన్ అంటారు. ర్యాప్చర్ అంటే ఆకస్మిక రాకడ, అది ఎవరికే తెలియదు.
ఒక్క నమ్మిన వాళ్ళకే తెలిసింది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆయన భూమి మీదకి రాడు, ఆకర్షించుకుంటాడు. ఆయన అలా ఉంటాడు. మనమంతా క్రీస్తునందు మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు. మనము మార్పు చెంది ఆయనతో పాటు ఏకంగా వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ నుండి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ వారం అంటే 70వ వారం. 70వ వారం అంటే చివరి వారం క్రీస్తు యొక్క రాకడలో మొదటి భాగంతో ప్రారంభమై క్రీస్తు యొక్క రెండవ రాకడలోని దాంతో రెవల్యూషన్తో క్లోజ్ అవుతుంది. అర్థమైంది? ఇది ఇదంతా ఇదంతా ఇజ్రాయెల్ వస్తున్నాం. మనం ఆల్రెడీ ఎత్తపడతాం, ప్రభుతో ఉంటాం, మనం అందు విందులో ఉంటాం. అక్కడ వానికి క్రియకి తగినట్లుగా ఆయన కిరీటాలు పెడతాడు, తీసుకొస్తాడు, ఇక్కడ వేయండి. ఇదండి 70 వారాల కోసం. ఎంత ఇదే కదండి. ఇక్కడ విందు జరుగుతుంది. దాని 7 సంవత్సరాలు విందు అనకూడదండి. ఎందుకని? అక్కడ 7 సంవత్సరాల విందు అనకూడదు, ఎందుకంటే అక్కడ టైం ఉండదు. అందుకని 7 సంవత్సరాల విందు అని ఉండదు అక్కడ. మనకి దానికి టైము మనకు తెలియదు, అక్కడ టైం ఉండదు. ఇక్కడ భూలోకంలో 7 సంవత్సరాల శ్రమ కనుక దీన్ని బట్టి 7 సంవత్సరాల విందు అని అంటున్నారు. పైన కాలము స్థలము లేనిది సుందరపురము నందనవనము కనుక విందులో ఉంటాం ప్రభుతో పాటు. ఇదండి హిస్టరీ. ఎంత బాగా దానియేలు 70 వారాల ప్రవచనాన్ని భయంకరంగా అంటే ఉండాలనుకుంటే ఉండటమే. కానీ మనకెందుకు ఉంటుందండి? అసలు భూమి మీద అంతటికి రాబోవు శ్రమ నుండి వారిని నేను తప్పించి 4వ అధ్యాయంలోనే సంఘము రమ్ము ప్రకటన గ్రంథం లేదండి. అనుమానం అడగటంలో తప్పులేదు. ఆయన ఒక్కడి కోసం అడగరు. ఆయన ఎప్పుడైనా సరే అందరూ తెలుసుకోవాలని అడుగుతారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో రమ్ము అనే ఒక స్వరం వినబడింది. సంఘానికి దేవుడిచ్చిన అద్భుతమైన, అంతేకాదు సంఘాలతో చెబుతుంటాడు, రాబోవు భూమి మీద అంతటికీ రాబోవు శ్రమలో నేను నిన్ను తప్పించాను కదా. అందుచేత ఇవి నమ్మని వారికి, ఇవి ఇప్పుడు కూడా మెస్సియా వచ్చాడని నమ్మని వాళ్ళకి. అందుకోసం తన జనాంగాన్ని. అందుకని ఇప్పుడు రక్షణ విషయంలో సంగప కాలంలో యూదుడని లేదు అని ఇచ్చాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో యూదుడని లేదు, గ్రీసు దేశం. ఇది సంఘకాలం. ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్నారు, చాలామంది నమ్ముకున్నారు యూదులు, చాలామంది. మరి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరి పౌలు, పేతురు, యోహాను వీళ్ళంతా, మరి ఫిలిప్పు, యాకోబు వీళ్ళందరూ అద్భుతమైన పరిచర్యలు చేశారు, అద్భుతమైన ప్రసంగాలు చేశారు. వీళ్ళందరూ కూడా పరిచర్య చేసిన అనేక మంది యూదులు నమ్ముకొని యేసుక్రీస్తుని అంగీకరించారు. అందుచేత యూదులని లేదు, గ్రీసు దేశస్తులని ఇంకా నమ్మని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు తన జనాంగమే. సో ఇదండి. అందుచేత 70 వారాల ప్రవచనం మీరు క్లుప్తంగా అలా చెప్పచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? 70 వారాల ప్రవచనం ఎప్పుడు స్టార్ట్ అయింది? అర్థశాస్త్ర. అప్పటికి చాలా ఆదేశాలు వచ్చిన చివరి అది నెహెమ్యా కాలంలో అర్థశాస్త్ర ఇచ్చిన ఆ యొక్క తాకీదు అక్కడ అప్పటికే 4 ఉన్నాయని చెప్పాను నేను. అప్పటికే 4 తాకీదులు. అవి తాకీదులు, రాజు ద్వారా ఇవ్వబడిన తాకీదులు. కనుక 445 మార్చి 14వ తేదీ నుండి అది ప్రారంభమైంది. 69 వారాలు అంటే యేసు ప్రభు ఆ దేవాలయంలోనికి ప్రవేశించే ఆ మట్టలాది వారం నాడు ఆయన అప్పటికే ఒక రాజుగా ఉంటాడు, దేవాలయాన్ని పరిశుద్ధపరచిన యాజకుడిగా ఉంటాడు, అక్కడ అనేక మందికి ప్రకటించిన ప్రవక్తగా ఉంటాడు. 3 పాత్రలు ఆ మందిరంలో కనబడతాయి మీకు. అక్కడ ప్రవచనం నెరవేరిన రోజున ఒకటి ఆయన రాజుగా ఊరేగింపబడతాడు, దేవాలయాన్ని బాగు చేసి ఆయన యాజకుడిగా ఉంటాడు, అక్కడ వాళ్ళకు బోధించి ప్రవక్తగా ఉన్నాడు. నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా ఎలా చేశారని దేవుని ప్రవచనాన్ని చెబుతారు. అంటే ఆయన రాజు, యాజకుడు, ప్రవక్తగా నిరూపించబడిన రోజు ఈరోజు. తాను ప్రత్యక్షపరుచుకున్న రోజు. దేవాలయాన్ని పాడు చేస్తే దేవాలయాన్ని తిరిగి బాగు చేసిన రోజు. కనుక ఈ 69 వారాలు నిండిన రోజు ఈరోజు అంత స్పెషల్ అండి. కేవలం మట్టలు పట్టుకొని మనం హోసన్నా అని కేకలేయటం కోసమే కాదు. దానియేలు చెప్పిన ప్రవచనం
నెహెమ్యా కాలంలో మొదలైన అర్తహషస్త కాలంలో నుండి మొదలైన ఆ తాకీదు దగ్గర నుండి మొదలైన కాలం 1,73,880 రోజులు నిండిన 69. ఇక 70వ వారం స్పెషల్, అది చెప్పాను కదా, అందులో అర్ధవారం స్పెషల్ అది కనుక అది నిండిన తర్వాత ఇజ్రాయేల్ కూడా మనం కలుస్తాం. అందరికీ ఆయన పరిపాలన, మనం అందరం పరిపాలన చేస్తాం. వీరు నాతో కూడా పరిపాలన చేస్తారా అంటాడు యూదులతో. మనతో కూడా ఏమంటాడు, జీవించమని నాతో పాటు నేను అది రాజ్యం ఇస్తాను అంటాడు. కనుక వాళ్ళకే వాళ్ళు మనం అందరం కలిసి పరిపాలన చేస్తాం. అది వేయండి, రైట్? ఓకే. కనుక చక్కని అవగాహన మనం కలిగి ఉన్నాము. కనుక డౌట్ లేకుండా ఇతరులకు ఇది యూదులకు సంబంధించిందైనా యెరూషలేముకి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇది ప్రవచనం ఎంత ఖచ్చితంగా నెరవేరుతుందో అన్న విషయాన్ని మనం తెలుసుకోవటానికి, రెండోది ప్రవచనం ఎంత ఖచ్చితంగా ఉంటుంది అని తెలుసుకోవటానికి ప్రభువు మాట ఆకాశము భూమి గతించను కానీ నా మాటలు అన్నిటికీ గతించవు. అలా నిర్ధారణ కోసం, నిరూపణ కోసం చరిత్ర ఎంత, ఇది కాలమానం, టైం లైన్, కాలమానం ఎంత పర్ఫెక్ట్గా జరిగిందని తెలుసుకోవటానికి మనం చక్కని అవగాహనతో స్వార్థ ప్రకటిద్దాం. దేవుడు ఈ మాటలను మన వెనుకళ్ళ అవగాహన నిమిత్తమై దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. దర్శన్ గారు ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇంకో ప్రకటన ఏంటంటే, మీరు ఏమీ ఆందోళన చెందనవసరం లేదు. మీకు లేకపోతేనే, మేము పెట్టడంలో ఉదయం నుండి కాన్ఫరెన్స్లో ఉన్నాను, నేను వరుసగా 2 కాన్ఫరెన్స్లో ఉన్నాను. అంచేత నేను మీకు ఇన్విటేషన్ పెట్టలేదని రాకుండా మానేయకూడదు. ఇన్విటేషన్ పెట్టినా ఉంటుంది, పెట్టకపోయినా ఉంటుంది, కానీ పెడతామని అనుకోండి. అందుచేత ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే మీకు ఇన్విటేషన్, ఒకవేళ కనుక ఈరోజు లేదు అనేది వస్తే తప్ప రెగ్యులర్గా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను లేకపోయినా జాన్సన్ అని ఉండి ఖచ్చితంగా రెగ్యులర్గా ఉంటుంది, అది మర్చిపోకండి. తర్వాత ఒక పెండ్లి ప్రకటన ఆహ్వానం మనం విందాం, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సంపూర్ణుడు, సర్వసృష్టికి మూలాధారకుడు, సమస్తము నీ చిత్తానికి లోబడి ఉండవలసి ఉన్నదని మీరు భూమి మీద నీ కార్యములు జరిగించుచున్న దేవా, మీకే స్తుతి వందనాలు తండ్రి. అట్టి నీ కార్యక్రమాలలో నీ చిత్తం నెరవేర్చుటలో ఈ ప్రాంతంలో నీ దాసుడు ప్రభా పాల్సన్నయ్య గారిని మీరు నిలబెట్టి 7 ఆత్మశక్తితో నింపి ఎంతో సవివరంగా నీ వాక్య లేఖనాలు ప్రభా నేటి కాలానికి అనుగుణంగా సమస్తమును మాకు తెలియపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. ప్రయాస వ్యర్థం కాకుండా వాటిని మా జీవితాలలో ప్రభ నెమరవేసుకుంటూ ప్రార్థిస్తూ బోధిస్తూ అనుసరిస్తూ నీ రాకడికి ఎత్తబడే గుంపులో మేము ఉన్నట్లు సహాయం ఇచ్చేయండి. నేటి మట్ల ఆదివారము అనే ఈ రోజు ప్రత్యేకించబడినటువంటి దినాన్ని గురించినటువంటి ప్రాముఖ్యతలు దానియేలు గ్రంథము 70వ వారాల ద్వారా అంత సవివరంగా ప్రభ, ఎంతో వివరంగా ప్రభ మాకు బోధింపచేసిన ప్రభ, మీకే స్తుతి వందనాలు. అట్రీతిగా నీ కుమారుడి మీద నీ యొక్క 7 పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం నుంచి ఎక్కడ ఉన్నప్పటికీ నీ ప్రభ బలమైన అద్భుతమైన సాక్షి సాధనంగా నీ కుమారుడు నిలబెట్టి వాడుకోండి. ఇక్కడ చేరి వచ్చిన పరిశుద్ధులందరూ వారి పరిచర్యలు వారి కుటుంబాలలో ఇంకా బహు బలంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ద్వారా బలపరచబడినట్లుగాను, సిద్ధపరచబడినట్లుగాను, విస్తృతపరచబడినట్లుగాను, అభివృద్ధి పరచబడినట్లుగాను మీరు ఆశీర్వదించమని ఈ సమయాన్ని నాకు కూడా ఇచ్చేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం, ఆదరణ, భద్రత చేరిన మనకును ఇదేనో రాలేకపోయిన బిడ్డలకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రవచనాలు ఎంత చక్కగా నెరవేరుతున్నాయో
లేఖనాల ద్వారా అర్థం చేసుకుని అనేక మందికి చెప్పే బలాభివృద్ధి పొందడానికి కోసం ఇష్టపడుతున్న ఆయన జనాంగానికి అంతటికి మనకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ మనం విందాము. తమ్ముడు శాంసంగ్